నమస్తే, నేను ప్రియాంక. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ఇక్కడే ఒక క్వశ్చన్ మార్క్. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారంటే ఇక్కడ రాజకీయం మారబోతుందా? తెలంగాణ రాజకీయం మాత్రమే కాదు, తెలంగాణలో ఏవైతే పనులు జరుగుతున్నాయో వీటన్నిటిలో కూడా మార్పు కనబడబోతుందా అనేది ఒక డౌట్. సో ఎప్పుడు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. మోడీ గారు తెలంగాణకు వస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో మార్పు వస్తుంది, పార్టీ మారుద్ది, ఇవన్నీ కూడా కొత్త కొత్త చర్చలన్నీ తెర మీదకి వచ్చేస్తున్నాయి. అసలు ఫస్ట్ మోడీ గారు ఎందుకు రాష్ట్రానికి వస్తున్నారు? గతంలో కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు వస్తున్న దానికి ఎందుకు అంత ప్రయారిటీ? గతంలో కూడా వచ్చారు, ఇప్పుడు కూడా రాబోతున్నారు. 10వ తారీఖున రాబోతున్నారు. అంటే గతంలో వచ్చిన దానికి ఇప్పుడు దానికి ఏంటి తేడా? బీజేపీ ఏ విధంగా రాబోయే 2 రోజుల్లో ఉండబోతుంది, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఒక డైరెక్షన్, దిశానిర్దేశం తెలంగాణ వాళ్ళకి ఇవ్వబోతున్నారు అనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే 10వ తారీఖు ఆయన తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణలో హైటెక్ సిటీలో అలాగే మల్కాజ్గిరిలో కేంద్ర అమృత పథకం ఉంది. దాని కింద పూర్తయినటువంటి ఈ రైల్వే స్టేషన్స్ని ప్రారంభిస్తారు. ఎక్కడికి వచ్చినా సరే నరేంద్ర మోడీ గారు అఫీషియల్ ప్రోగ్రామ్స్లో వస్తారు. తర్వాత ఖచ్చితంగా ఎవరైనా, ఆయననే కదా ఎవరైనా సరే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ నాయకులతోటి మాట్లాడతారు. అది సర్వసాధారణంగా జరిగేది. అయితే ఈసారి భిన్నత్వం ఏంటి అంటే 4 రాష్ట్రాల ఫలితాలు రాబోతున్నాయి 4వ తారీఖు, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంతో సహా. ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేల ప్రకారం బెంగాల్ బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. బలమైనటువంటి ప్రతిపక్షం కింద తమిళనాడులో ఏర్పడే అవకాశం ఉంది, ఎన్డీఏ తమిళనాడులో. సరే, యూడిఎఫ్ కేరళలో వస్తుందని చెప్పి సర్వేలు చెప్తున్నటువంటి రిపోర్ట్స్. అస్సాంలో బీజేపీ వస్తుంది అలాగో. సో కాబట్టి ఇవి పశ్చిమ బెంగాల్ని సొంతం చేసుకోవడం అనేది బీజేపీకి ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే కమ్యూనిస్టుల పాలనలో దాదాపు 20 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత మమతా పాలనలో 15 సంవత్సరాల పైన ఉంది. సో కాబట్టి ఇలాంటి రాష్ట్రాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం అంటే లెఫ్ట్ నుంచి రైట్కి రావటం, కంప్లీట్గా లెఫ్ట్ నుంచి రైట్కి రావటం అంటే మామూలు విషయం కాదు. సో బీజేపీ కైవసం చేసుకోవటం, అందులో సరిహద్దు బంగ్లాదేశ్ వాళ్ళు రోహింగ్యాలు ఎంటర్ అయ్యేటువంటి రాష్ట్రం అది. సో అలాంటి రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకోవటం అంటే చిన్న విషయం కాదు, అది పెద్ద గొప్ప అచీవ్మెంట్. మరి ఆ అచీవ్మెంట్ ఎలా సాధ్యమైంది? దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు అక్కడ టార్గెట్ పెట్టి అచీవ్మెంట్ని రీచ్ అయ్యారు. అంటే బీజేపీ వాళ్ళు ఒకసారి టార్గెట్ పెడితే ఆ రాష్ట్రం ఖచ్చితంగా బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది, అంతే. అది సామదాన భేద దండోపాయాలన్నింటిని ఉపయోగించి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థి పార్టీకి అందనివ్వరు అధికారం టార్గెట్ చేస్తే. ఇలా టార్గెట్ చేసిన రాష్ట్రాలు మనం చూసుకుంటే మనకి మహారాష్ట్ర, సరే ఉత్తర భారతదేశంలో ఎలాగూ మీకు బీజేపీ ఉంటుంది ఉత్తర భారతదేశంలో. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే తమిళనాడు ఇంతకుముందు ఏమీ లేదు, అలాంటిది బీజం వేశారా? ఆంధ్రప్రదేశ్లో కూటమేనా కంప్లీట్గా? సరే, కర్ణాటకలో ఎలాగూ బీజేపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. ఇక్కడ ఏ రాష్ట్రం లేదు బీజేపీ బలహీనంగా ఉంది దక్షిణ భారతదేశంలో అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకోవాలనేది టార్గెట్ వాళ్ళది. అందులో భాగంగానే ఎలక్షన్స్ ఇంకా 2.5 సంవత్సరం ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే షెడ్యూల్ ప్రకారం అయితే 2028లో జరగాలి. షెడ్యూల్ ప్రకారం అయితే 2028లో కాకుండా 2029లో జరుగుతాయి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సరే, 2028లో జరిగినా 2029లో జరిగినా ఒక 6 నెలలు అటు ఇటు. అంటే ఇప్పుడు 26లో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి మొదలుపెట్టి టార్గెట్ చేస్తే బీజేపీ ఇక్కడ జెండా పాతే అవకాశం ఉంది. ఎందుకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చే ఈ టూర్లో ప్రత్యేకత ఏంటంటే, ఒకటి 4 రాష్ట్రాల ఫలితాలు తర్వాత వస్తున్నటువంటి జోష్ ఒకటి, 2 ఇప్పటికే 2 సార్లు తెలంగాణ బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో. ఎప్పుడు పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లు జరిగినప్పుడు, అంతకుముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినప్పుడు, ఈ 2 సందర్భాల్లో
నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా తెలంగాణ బీజేపీ లీడర్లకి సున్నితమైనటువంటి ఘాటైనటువంటి వార్నింగ్లు ఇచ్చారు. మీరు మారండి, ప్రజల్లో ఉండండి అని చెప్పి. కానీ మార్పు రాల. ఇలాంటి సందర్భంలో తెలంగాణ వస్తున్నారు నరేంద్ర మోడీ గారు. పైగా సమీప భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని కనుక కైవసం చేసుకోకపోతే రాబోయేటువంటి ఎలక్షన్స్లో బీజేపీ బలం ఉంది అని చెప్పి అనుకోలేం. సో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ముందు జెండా బాతాలి. ఇప్పుడు మల్కాజ్గిరి, సైబరాబాద్, హైదరాబాద్ 3 చేశారు కార్పొరేషన్ని. గ్రేటర్ హైదరాబాద్ని 3 కార్పొరేషన్లు చేశారు. ఈ 3 కార్పొరేషన్లలో కనీసం 2 కార్పొరేషన్లు అయినా కానీ జెండా ఎగరేసి హైదరాబాద్ కార్పొరేషన్ ప్రధాన ప్రతిపక్షం కనుక రాలేకపోతే తెలంగాణలో రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి భావన బలంగా తీసుకెళ్ళలేరు. అందుకని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి నరేంద్ర మోడీ గారు రేపు 10వ తారీఖు ఆయన రాబోతున్నాడు. 10వ తారీఖు వస్తే మే 10వ తారీఖు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి ఒక దిశానిర్దేశం ఇచ్చి ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే 3 కార్పొరేషన్లో కనీసం 2 కార్పొరేషన్లలో మీరు జెండా వేయకపోతే కుదరదు అని చెప్పి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అక్కడి నుంచి బీజేపీ వాళ్ళ స్పీడ్ అనేది కనిపించే అవకాశం ఉంది ఇక నుంచి రాబోయే రోజుల్లో. ఇంకొకటి ఏంటంటే టర్నింగ్ పాయింట్, ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూటమి కలిసి పనిచేసే అవకాశాలు ఉంటాయా లేవా అనేది కూడా ఆ 10వ తారీఖున నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశాన్ని బట్టి ఒక అభిప్రాయానికి రావచ్చు. సో కాబట్టి 10వ తారీఖున నరేంద్ర మోడీ గారు వచ్చేటువంటి టూరు గతానికి భిన్నమైనటువంటి టూరు. తెలంగాణలో ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూటమి కనుక అడుగు పెడితే 2 కార్పొరేషన్లు ఖచ్చితంగా వస్తాయి, మల్కాజ్గిరి అండ్ సైబరాబాద్. సరే హైదరాబాద్ని తీసేస్తే ఈ 2 మాత్రం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.